తర్వాత ఇప్పుడు నార్మల్‌గా మీరు ఇండస్ట్రీకొచ్చేసరికి లేదా మీరు బిజీ అవుతున్న టైంకి 'ఎన్టీ రామారావు' గారు ఆల్‌మోస్ట్ ఎగ్జిట్ అయిపోయారు. రాజకీయాల్లోకెళ్ళిపోయారు ఆయన. ఆయన సినిమా కదా మీరు చేసింది. ఆయన క్యారెక్టర్‌గా మండలాధీశుడు ఏదో చేశారు. మండలాధీశుడు. ఇప్పుడు తర్వాత నాగేశ్వరరావుతో మీరు కొన్ని సినిమాలు చేసినట్టున్నారు. కృష్ణ గారు, సోహన్ బాబు గారు వీళ్ళందరూ. వీళ్ళందరిలో మీకు నార్మల్‌గా మీరు చిన్నప్పటి నుంచి ఎక్కువ అభిమానించిన హీరో ఎవరు సార్? అప్పట్లో అందరికీ రామారావునేనండి. అందరికీ రామారావు మహానుభావుడు. తెలుగు సత్తా చూపించాడు. 6 నెలల్లో ప్రచారార్థం వేసుకుని నేషనల్ పార్టీ అయినట్టు కాంగ్రెస్ని అదే మట్టి కరిపించి ముఖ్యమంత్రి అయిపోయి అసలు ప్రధానమంత్రి కూడా అయిపోతారేమో అన్నంత రేంజ్కి వెళ్ళి అంతైంది. అలాంటి వాడు ఆయన చరిత్ర ఆయనే చెరుపుకున్నాడు. నాకు నచ్చంది అది ఒక్కటే అయింది. నువ్వు ఎందుకంటే మహానుభావుడు గొప్పవాడు పక్కన పెట్టేయండి. వయసు వచ్చిన తర్వాత 60 ఏళ్ళు దాటిన తర్వాత భార్య అండి ఆవిడ మన ఆయన భార్య బసవతారకం గారు మహా ఇల్లాలు 12 మంది పిల్లల్ని కంది ఆయన ద్వారా సంకలో ఒకడు కడుపులో ఒకడు ఒళ్ళో ఒకడు పెట్టుకుని అలాంటి మహానుభావురాలే అంత వయసు వచ్చిందే నీకు. ఆ వయసులో ఆ మహానుభావురాలు మర్చిపోయి ఇంకో ఆడదాని మెడలో తాళి కట్టడానికి అసలు మనసెట్ట వచ్చిందండి నీకు. ఆ విషయంలో నాకు చాలా కోపం రామారావు విషయం. నీకేం కావాల్సి వచ్చింది ఆ వయసులో? సెక్సా ఏముంది నీకు? ఒకవేళ నువ్వు అనిపించింది ఎవరు చూడలేదు నేను, ఆ పిల్లలు నన్ను చూడలేదంటే పిల్లలు ఏమయ్యా మీరు చూడలేదంటే మమ్మల్ని ఎప్పుడు తగ్గదు అది తీసే టైం ఏది ఆయనకి. దగ్గర తీసుకున్న టైం మీకోసమే రాత్రింబళ్ళు కష్టపడ్డాడు. ఒక్కొక్కడికి 3 కోట్లు 4 కోట్లు విలువ చేసి ఆస్తులు ఇచ్చాడు 12 మందికి. ఏమండి అంత గొప్ప జీవితం అనిపించాడు. నాన్న అమ్మ లేదు కదా మరి ఎట్లా ఎక్కడ ఉంటానంటే అని అడగాల్సిన ధర్మం మీది. లేదంటే ఒరే అమ్మాయిని ఎవడన్నా మరి ఎవరు వేస్తారు నాన్న అడగాల్సిన బాధ్యత ఏంది. అది 2 లేకుండా ఇంకో దరిద్రపు ఆడదాన్ని మళ్ళీ తాడు కట్టడం ఏంటండి, తప్పు కదా. నాకు ఆ విషయంలో నాకు చాలా కోపం. తర్వాత నీకు కావాల్సిన వయసులో అసిస్టెంటే, అంతేగాని సెక్చువల్గా ఏం పెద్ద సుఖపెట్టేది లేదేవండి. మీ కులంలో చేసుకోండి, చక్కగా బోల్డ్ మంది ఉంటారు, ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉన్న చాకరీ చేయడానికి అలాంటివి ఉంటే బాగుంటుంది. కానీ